హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య. అసలు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి చేయాలి? ఎంత తొందరగా చేయించుకోవాలి? ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఇవన్నీ చాలామందికి ఉండే క్వశ్చన్స్. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనేది చాలా చిన్న ప్రొసీజర్. ఇది ఎవరెవరికి చేస్తామంటే, ఫస్ట్ ఈ టైంలో మనం కామన్గా చూసేది ఏంటంటే పీసీఓడి వాళ్ళకి మేము ఐయుఐ అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే జనరల్గా ఈ పీసీఓడి వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే పీరియడ్ సరిగ్గా రావు. పీరియడ్ సరిగ్గా రాకపోవడం మూలంగా ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది. సో మనం ఈ పర్టికులర్ పేషెంట్స్లో ఎగ్ కరెక్ట్గా ఫార్మ్ అవుతుందో చూసుకుని, అంటే ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ యొక్క స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వన్ పేషెంట్. సెకండ్ పేషెంట్ మేల్ ఫ్యాక్టర్, అంటే మగవాళ్ళలో వీరికణాలు నార్మల్ ఉండవు, బార్డర్ లైన్లో ఉండటం కానీ లేదా మోడరేట్లీ లో ఉండటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ కపుల్లో కూడా ఐయుఐ ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. పేషెంట్ మ్యారీడ్ లైఫ్ ఒక 3 to 4 years ఉంటుంది. డిఫరెంట్ హాస్పిటల్ తిరుగుతారు, కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే వస్తాయి అన్నమాట. ఈ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా రావడం కూడా ప్రాబ్లమేనండో. వీళ్ళదే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఐయుఐ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఎర్లీ మ్యారేజెస్ ఉండి చాలామంది ఏంటి అంటే ఎగ్ తక్కువ ఉంది అని చెప్పేసి ఎర్లీ ఏజ్లో కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఎగ్ నెంబర్ అంటే ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఐవీఎఫ్ అవసరమా? రిక్వైర్మెంట్ లేదు. ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉన్నా, మన ఏజ్ తక్కువ ఉన్నట్లయితే, న్యాచురల్గా రెజిస్టర్ రానట్లయితే వీళ్ళకి కూడా ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈవెన్ 0.7, 0.8 ఏఎంహెచ్ ఉన్న వాళ్ళకి కూడా ఐయుఐలో తక్కువ ఏజ్ అయితే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఐయుఐ చేసుకుంటాం. చాలామంది ఏంటంటే మేడం ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది, ప్రెగ్నెన్సీ రాదా అని అడుగుతూ ఉంటారు. ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా సరే ఐయుఐ చేసుకోవచ్చు తెలుసా. మనం ఎటుపక్క ఎగ్ రిలీజ్ అవుతుందో చెక్ చేసుకుని ఫాలిక్యులర్ స్టడీలో చక్కగా ఆ ఎగ్ అనేది ఆ ట్యూబ్ బాగున్న సైడ్ రిలీజ్ అయితే ఆ మంత్ మనం ఐయుఐ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఐయుఐలో అడిగే క్వశ్చన్స్ ఏంటి? నెక్స్ట్, మేడం ఎన్నిసార్లు ఐయుఐ చేసుకోవాలి? ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఆల్. ఇది రూల్ అనేది ఏమి ఉండదు అనమాట. సో మేము పేషెంట్ ఏజ్ని బట్టి, మ్యారీడ్ లైఫ్ను, వాళ్ళకున్న కండిషన్స్ అన్నీ బట్టి 3 నుంచి 4 ఐయుఐ సైకిల్స్ దాకా చేస్తాం. చాలామందికి ఒక్క సైకిల్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే మా దగ్గర కాకుండా బయట ఆల్రెడీ 2 times ఐయుఐ చేయించుకోవడం ఉంటే మేము ఇక్కడ ఒక 1 cycle 2 cycles కూడా ఐయుఐ ట్రై చేస్తాం అనమాట. మేడం ఐయుఐఏ చేస్తారా, ఐవీఎఫ్ కూడా చేస్తారని అడుగుతుంటారు. ఇప్పుడు ఐయుఐ మీరు ఒక 3 to 4 times చక్కగా చేయించుకున్నారు, ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. సో కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐవీఎఫ్ అనేది మనం ట్రై చేసుకోవచ్చు. సో ఇవన్నీ ట్రీట్మెంట్లో భాగంగా మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఐయుఐలో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా ఐయుఐలో కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉంటారు. బట్ కంపారిటివ్లీ సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి పేషెంట్ హిస్టరీని బేస్ చేసుకుని ఐవీఎఫ్, ఐయుఐ అని అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్.